సభ్యులైన అధ్యక్షులైన చంద్రశేఖర్ సార్ గారికి మిగతా సభ్యులు పేర్లు నాకు తెలియదు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకు ఈ బీరువా చాలా అవసరం. చాలా ఫైల్స్ పెట్టుకోవడానికి బీరువా లేక మేము ఒక 6 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నాము. కొన్ని ఫైల్స్ కూడా చెదులు పట్టాయి. ఇప్పుడు వెంటనే మేము పిఎస్ మేడం గారికి చెప్తాను. మేడం గారు స్పందించి సార్ గారికి చెప్తాం. సార్ గారు దయాహృదయంతో వాళ్ళని దాతలు పెంచలే గారు ప్రసాద్ గారిని వాళ్ళని అడగటం, వాళ్ళు ఇవ్వటం మాకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకని ఈ ప్రగతి సేవా సంస్థ అంచెలంచెలుగా ఇంకా ఎదుగుతూ వీళ్ళందరికీ మొత్తం కూడా అందరికీ బాగా సేవ చేయాలా ఉండే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన సైదాపురం మండలం మర్లపూడి గ్రామానికి సంబంధించిన జడ్పీ హై స్కూల్కి ఒక మీటింగ్లో చంద్రన్న మన అధ్యక్షులు వారు మన హై స్కూల్కి ఒక బీరువా అవసరం అని ఒక మాట అన్నారు. వెంటనే నేను మా ప్రసాద్ సరే మన వైపు నుంచి మనం అది చేద్దామని ఆ రోజే చెప్పాం. అప్పుడు స్కూల్స్ హాలిడేస్ ఉండడం వల్ల ఇది జాప్యం జరిగింది. ఇప్పుడు రీఓపెనింగ్ ఉన్న తరుణంలో ఇది మనం ఇప్పుడు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ప్రగతి సేవా సంస్థ ద్వారా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మన ప్రగతి సేవా సంస్థ సభ్యులందరికీ హృదయపూర్వక వందనాలు. అయితే మా పాఠశాలకి బీరువా అవసరమని మా చెల్లెమ్మ లక్ష్మీదేవి గారికి చెప్పాను. బ్రదర్ నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఆయన్ని మనం ఉన్నతంగా మనం కీర్తించాలి. ఎందుకంటే ఈ సంస్థ యొక్క సభ్యులు టీవీ ఓపెన్ చేస్తేనే వీళ్ళే కనిపిస్తుంటారు. ఈ దాతృత్వం అందరికీ మెచ్చుకోదగింది. వీళ్ళ వల్ల చాలా సంస్థలకి అంటే చాలా మందికి ఉపయోగకరం. ఇప్పుడు చెప్పారు సార్, ఇందూరులో ఒక పాపకి ఈ విధంగా ట్రీట్మెంట్ కోసం అంటే డబ్బు అందరికీ ఉండొచ్చు, కానీ ఇది దానం చేసే హృదయం కొందరికి మాత్రమే ఉంటుంది. మీరు కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మా పాఠశాలకి ఇచ్చినందుకు చంద్రాకి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మండలం ఫస్ట్ రావడం, విద్యార్థులు బాగా చదువు చెప్పగలుగుతున్నారు కాబట్టి ఇలాంటి సంస్థల్ని ఈ సేవా సంస్థలు మరికొంత ఉదారంగా సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా మాటిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రగతి సంస్థ ఈ విధంగా ప్రగతి ప్రదంలో దూసుకుపోవడానికి అందరి సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. ప్రతి విషయాన్ని కూడా చాలా ప్లానింగ్గా చాలా బాగా చేస్తారు. ఎక్కడ సమస్య ఉన్నా వీళ్ళు అక్కడ ఉంటారు. వీళ్ళు చెప్పినట్టు విద్య, వైద్య, వృద్ధాశ్రమాన్ని ఎక్కువ కేర్ తీసుకుంటూ వాళ్ళ సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. ముందుగా మాకు వీరు అవసరాన్ని తెలియజేయడం జరిగింది. కుటుంబ సభ్యులైనటువంటి ప్రసాద్ గారికి, పెంచలయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సార్ చెప్పినట్టు మాకు స్కూల్లో చాలా బీరువా చాలా అవసరం. అది అందించినందుకు అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మా తరఫున మా జడ్పీహెచ్ఎస్ మర్లపూడి పాఠశాల సిబ్బంది తరఫున మీ అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మా సభ్యులైనటువంటి ప్రసాద్ గారు, పెంచలయ్య గారు ఇద్దరు కూడా అడిగితే తడువుగా మంచి బీరువాని మరియు వాటర్ కూలర్ని విద్యార్థులకు అవసరమైనటువంటి వాటికి ముందుకు వచ్చి చాలా ఎక్కువ ఖర్చు అయినప్పటికీ కూడా సంతోషం వాళ్ళ నుంచి ఇవ్వడం అనేది చాలా సంతోషం. సో మీ అందరూ కూడా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారాలు. ప్రగతి సేవా సంస్థ సేవా రక్షణ, సేవా ప్రమోదం మంచి ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఈరోజు సైదాపురం మండలంలోని మర్లపూడి జడ్పీ హై స్కూల్కి ఒక బీరువా, ఒక కూలరు మా కుటుంబ సభ్యులైనటువంటి పెంచలయ్య గారు మరియు ప్రసాద్ గారు వారి సహాయ సహకారాలతో మా ప్రగతి సేవా సంస్థ అందిస్తుంది. ఇదే విధంగా విద్యా, వైద్యంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రగతి సేవా సంస్థ ముందుకు దూసుకుపోతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకి నమస్కారాలు. సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సైదాపురం మండలం మర్లపూడి హై స్కూల్కి ఒక మంచి బీరువా, స్కూల్ ఉపయోగకరం బీరువాని, ఒక కూలర్ని కూడా ఈరోజు అందజేస్తున్నాం. వీటికి మా పెంచలయ్య, ప్రసాద్ స్పాన్సర్ చేశారు. రాబోయే రోజుల్లో మరి జూన్ 13 నుంచి స్కూల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. మా ధ్యేయం విద్య, వైద్యం. విద్య అంటే ఒకరు ముందే ఉంటాం,
వైద్యం మిగతా వాటికన్నిటి కూడా విద్య అంటే పిల్లలకి మంచి భవిష్యత్తు చదువు ఉండాలంటే చదువుకుంటేనే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి స్కూల్స్ విషయంలో మేము ఏమైనా చేయడానికి కూడా మా కుటుంబ సభ్యులందరూ సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ మరొకసారి మా హెచ్ఎం గారికి, మా చెల్లెలు లక్ష్మీ గారికి, సిబ్బంది అందరూ కూడా అభినందనలు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన బాలాజీ నగర్లోని మన ప్రగతి ఆఫీస్ నందు సైదాపురం మండలం మర్లపూడి జడ్పీ ఉన్నత పాఠశాల హై స్కూల్కి ఒక బీరువాని మనల్ని అడగటం జరిగింది. దాని హెచ్ఎం అంటే మాకు అన్నగా మా సేనన్న, మా హెచ్ఎం సేనన్న గారు వాళ్ళ సిబ్బంది కోరటం జరిగింది. దానికి మా ప్రగతి సేవా సంస్థ మా కుటుంబ సభ్యులు ఇద్దరు స్పందించి నేను మా మీటింగ్లో ఒక మాట చెప్తే మేము ఇస్తామన్నా నేను చెప్పి మా పెంచలయ్య గారు అదేవిధంగా మా కుటుంబ సభ్యుడైన మా ప్రసాద్ వాళ్ళిద్దరు స్పాన్సర్షిప్తో ఈరోజు ఒక మంచి బీరువాని, అదేవిధంగా రేపు సమ్మర్లో కూల్ నీళ్ళు పోసుకుంటే కూల్గా ఉండేదానికి ఒక చిన్న కూల్ క్యాన్ కూడా 2 బహుకరించడం జరిగింది. మా పెంచలయ్యకి, ప్రసాద్కి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ, అందుకని మేము అనుకున్నట్టే మా కుటుంబ సభ్యులే ఏదన్నా ఒక కార్యక్రమం అనుకుంటే మేము ఉన్నామని మా కుటుంబ సభ్యులంతా కూడా 64 మంది ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం, ఏదైనా ఎవరికైనా బాగలేదు, ఏదైనా ఏదైనా అనుకుంటే ముందు వరుసలో ఉండేది మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇదే కాకుండా విందూరులో కూడా ఒక అమ్మాయిని మేము ఇంచుమించు 8 నెలలు కాపాడటం జరిగింది. కానీ దురదృష్టం వల్ల అమ్మాయి క్యాన్సర్ పేషెంట్ మనకు దక్కకుండా పోయింది. చాలా బాధాకరమైన విషయం. అదే కాకుండా మనం ఎక్కడెక్కడ అంటే రేపు రాబోయే 13వ తేదీ నుంచి స్కూళ్ళు కూడా, కొన్ని స్కూళ్ళు కూడా మన అవసరాలు ఉంటాయి. మా కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు మనం ఏదైనా పిల్లలకు కూడా సహాయ సహకారాలు చేస్తే బాగుంటుందని అందరం భావిస్తున్నాం. ఎందుకంటే మన ప్రగతి సేవా సంస్థ ధ్యేయం విద్య, వైద్యం, వృద్ధులు, ఈ ఒక 3 మన అంశంలో ఉన్నాయి. విద్య ఒకటే కానీ మనం కానీ పిల్లల్ని కానీ కొద్దిగా ప్రోత్సహించగలిగితే భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేషన్ ముందుకు పోలేకపోతే చెడు వ్యసనాలకి అలవాటు పడి ఈ విధంగా లేనిపోని సమస్యలకి క్రియేట్ చేస్తూ తల్లిదండ్రులకైతే సమాజానికైతే చెడ్డ పేరు తెస్తూ వస్తుంటారు. దానికోసంగా పిల్లల్ని మనం ఎంత చక్కగా చూసుకుంటే అంత వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారని ప్రగతి సేవా సంస్థ గత 4 ఏళ్ల నుంచి మనం కోరుకుంటూ దిగ్విజయంగా ఆ కార్యక్రమాన్ని ఇక్కడ చేయటం జరుగుతుంది. అదేవిధంగా మన 10th రిజల్ట్లో కూడా మన సైదాపురం మండలంలో మొదటి స్థానంలో కూడా, అంటే ఇంచుమించు ఒక హ్యాండిక్యాప్ పిల్లడు ఒక అబ్బాయి తప్పితే వారు అందరూ కూడా ఇక్కడ మ్యాక్సిమం, అంటే మన లెక్క అయితే 100% ఆ స్కూల్కి రిజల్ట్ వచ్చిందని వాళ్ళ ఉపాధ్యాయులకి అందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మా జనన్న నేతృత్వంలో ఇంకా మన అవసరాలు ఇంకేమైనా ఉంటే కూడా భవిష్యత్తులో చేస్తామని మాటిస్తూ, అదేవిధంగా ఇంకా మున్ముందు మంచి కార్యక్రమాలు ప్రగతి సేవా సంస్థ తరఫున చేయాలని ఆశిస్తూ, ఎంతటి చక్కటి అవకాశాన్ని మా కుటుంబ సభ్యులైన మా పెంచలయ్య గారు, మా ప్రసాద్ కలగజేసిన దానికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాం.